సేఫ్టీ అధికారుల ముమ్మర దాడులు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ లో హోటళ్లు రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టారు. కులిన చికెన్, పాచిపోయిన కూరగాయలను కనుగొన్నారు. దాంతో పాటు కాలం చెల్లిన పాల ప్యాకెట్లు కూడా వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. అపరిశుభ్రంగా కిచెన్ ఉండడంపై, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడంపై పలు హోటళ్లపై కేసులు నమోదు చేశారు అధికారులు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ షాద్ నగర్లో నిర్వహించినటువంటి తనిఖీల్లో విస్తుగొల్పోయి నిజాలు బయటపడ్డాయి. హోటళ్లు, రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు కుళ్ళిన చికెన్, పాచిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు వాడుతున్నట్లుగా గుర్తించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లను గుర్తించి వెంటనే సీజ్ చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ తనిఖీల్లో ఏం చేశారో ఒకసారి చూద్దాం. కప్పుకోండి, ఈగలు చూసుకోండి, జాలి కొట్టించుకో, మెషి కొట్టించుకో, షెడ్యూల్స్ వచ్చేసి ఒకసారి చూడు ఇవన్నీ. ఫుడ్ సేఫ్టీ అధికారుల ముమ్మర దాడుల్లో విస్తుగొల్పే నిజాలు బయటకొచ్చాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్లో హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు చేపట్టారు అధికారులు. కుళ్ళిన చికెన్, పాచిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన పాల ప్యాకెట్లు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. అపరిశుభ్రంగా ఉన్నటువంటి కిచెన్ను కూడా సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన హోటళ్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. మై నేమ్ ఇస్ డి గోపాల్ నారాయణ్, కన్జ్యూమర్ ఫోరం డిపార్ట్మెంట్, రంగారెడ్డి, హైదరాబాదు. ఈ మధ్యలో సాయిబాబా రెస్టారెంట్లో జరిగిన సంఘటన చూసి మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఆరోగ్య దృష్టిలో ప్రతి రెస్టారెంట్ చెకప్ చేయడం జరుగుతుంది. కనుక రెస్టారెంట్ వాళ్ళు కానీ, హోటల్స్ కానీ చాలా శుభ్రత మెయింటైన్ చేయాలి. లేకుంటే కన్జ్యూమర్ యాక్ట్ 2019 ప్రకారంగా జైలు శిక్షణ ఉంటుంది. కనుక జాగ్రత్త పడి మీరు చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలని అన్ని ఓనర్స్కు, క్లీనర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్యలో క్యాన్సర్ అనే వ్యాధి చాలా స్పీడ్గా పెరుగుతుంది. కనుక ఈ వ్యాధి నివారించడానికి నూనె కానీ, తర్వాత శుభ్రత కానీ, వాడే నాన్ వెజ్ కానీ చాలా శుభ్రంగా పెట్టాలి. లేకుంటే యాక్ట్ ప్రకారంగా శిక్ష పడుతుంది. ఈ మధ్యలోనే షాద్నగర్లో సాయిబాబా హోటల్లో చూసాం కదా, 8 మంది మన కన్జ్యూమర్స్ చాలా సఫర్ అయ్యి హోటల్స్ తిన్న ఫుడ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. కనుక కన్జ్యూమర్స్ కూడా చాలా యాక్టివ్ కావాలి. హోటల్స్లో ప్రతి విషయంలో ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. వీలైతే వంట రూమ్లో కూడా చూస్తుండాలి. ఇది మన చైతన్యానికి మనం ముఖ్యంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఉదయ్ కిరణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రంగారెడ్డి జిల్లా. ఈరోజు ఉదయం నుండి స్థానిక కన్స్యూమర్ ఫోరం గోపాల్ గారు వారితో నేను కూడా ఈ షాద్ నగర్లోని ప్రముఖ హోటళ్లలో శుభ్రత గురించి పర్యవేక్షణ జరుగుతుంది. ఈరోజు ఉదయం పల్లెగార్ హోటల్స్లోని కిచెన్లో చెక్ చేయగా పూర్తిగా స్పాయిల్ అయిపోయిన నాన్ వెజ్, మటన్, చికెన్ ఫ్రిడ్జ్లో దొరకడం జరిగింది. అదంతా కూడా తీసి బయటపడడం జరిగింది. మరియు వారి మీద షెడ్యూల్ 4 కేసు నమోదు చేయడం జరిగినది. అలాగే ఈరోజు అంతా కూడా స్పెషల్ డ్రైవ్ కింద షాద్ నగర్లోని హోటల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతున్నది. రైట్, షాద్ నగర్ బైపాస్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్ళిన ఆహార పదార్థాలను గుర్తించారు అధికారులు. పలు కేసులు నమోదు చేశారు. మా ప్రతినిధి మణికంఠ జైన్ అవుతారు. మణికంఠ, తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో భాగంగా షాద్ నగర్లో కూడా ఇవాళ రైడ్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి ఆనవాళ్ళు గుర్తించారో అధికారులు ఏం చెప్తున్నారు? షాద్ నగర్ పట్టణంలో గతంలో చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితమే కొంతమంది కుటుంబ సభ్యులంతా కూడా ఒక హోటల్కి వెళ్ళేసి మండి తిన్న తర్వాత 8 మంది అస్వస్థతకు లోనైనటువంటి ఘటన తీవ్ర కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ
వారంతా కూడా పూర్తిగా శుభ్రంగా పాటిస్తున్నారు. మిగతా క్వాలిటీతో కూడిన ఫుడ్ అందిస్తున్నారు, లేకపోతే ఇంకేమైనా పొరపాట్లు జరుగుతున్నాయనే కోణంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులంతా కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే ఒకే హోటల్లో ఫుడ్ తీసుకున్నటువంటి 8 మంది అస్వస్థతలోనైన నేపథ్యంలో వారంతా కూడా కొంత సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటనని. ఈ నేపథ్యంలోనే షాద్ నగర్ బైపాస్ లో ఉన్నటువంటి హోటల్ అన్నింటిలో కూడా దాడులు చేశారు. షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి హోటల్లో కావచ్చు, రెస్టారెంట్ లో ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీ చేసిన నేపథ్యంలో విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఒక్కో కిచెన్ లో చూసినట్టయితే కుళ్ళిన మాంసపు ముద్దలు, ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి పాల ప్యాకెట్లు, పూర్తిగా కిచెన్ వాతావరణం అంతా కూడా దుర్గంధపూరితంగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని తలపిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా విస్తుపోయారు. ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అదేవిధంగా కన్స్యూమర్ ఫోరం కు సంబంధించిన వారంతా కూడా ఒకేసారి దాడులు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులంతా చూసి వారే షాక్ కు గురైనటువంటి పరిస్థితులు. అంటే మనం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. దాదాపుగా ఈ మధ్య కాలంలో రుచికరమైనటువంటి ఆహారం తినాలన్నా, ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా కూడా బయటికి వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నారు జనాలంతా కూడా. హోటల్స్, రెస్టారెంట్ లోకి వెళ్తున్నారు. అక్కడ వారు ఇచ్చేటటువంటి ఫుడ్ ఎంత మేర టేస్ట్ గా ఉందనేది మాత్రమే చూస్తున్నారు. కానీ వారు తయారు చేసేటటువంటి ఫుడ్ లో ఎటువంటి కల్తీ జరుగుతుంది, వారి కిచెన్ లో ఎంత మేర శుభ్రతను పాటిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇదే అదనగా చేస్తున్నటువంటి వ్యాపారులు కూడా వచ్చేటటువంటి కస్టమర్లకు సంబంధించి ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోకుండా కేవలం లాభాపేక్షతోనే ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం ఇక్కడ దొరికినటువంటి కుళ్ళిన మాంసపు ముద్దలు కావచ్చు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పాల ప్యాకెట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పూర్తిగా దుర్గంధపూరితంగా ఉంది అనేటటువంటి విషయం అయితే అధికారుల దాడుల్లో చాలా స్పష్టంగా తెలిసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కేవలం షాద్ నగర్ పరిధిలోనే కాకుండా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని అరేబియానా రెస్టారెంట్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తే అక్కడ కూడా సేమ్ ఇటువంటి విషయాలే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచినటువంటి మాంసాన్ని, మసాలాలను కూడా అక్కడ అధికారులంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. కిచెన్ లో నుంచి ఎగ్జాక్ట్ ఫ్యాన్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాన్లంతా కూడా పూర్తిగా జిడ్డుగా మారిపోయి అక్కడే ఉన్నటువంటి డస్ట్ బిన్లపై కనీసం మూతలు కూడా మూయకుండా ఈగలు, దోమలు ఆ డస్ట్ బిన్ లో వాల్చు అవే డస్ట్ బిన్ లో నుంచి కస్టమర్లకు అందించేటటువంటి ఆహార పదార్థాలపై కూడా వాడుతున్నటువంటి విషయాన్ని కూడా వారంతా కూడా గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని హోటల్స్ ని కూడా సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మిగతా హోటల్స్ పై కూడా రైడ్స్ కొనసాగుతాయి. పూర్తిగా అందరూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పుడైనా రైడ్స్ చేయడానికి రావచ్చు కాబట్టి ఇకపై అయినా ఎవరైతే ఫుడ్ కు సంబంధించి వ్యాపారం చేస్తుంటారో హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వారంతా కూడా నిబంధనల ప్రకారం వచ్చేటటువంటి కస్టమర్ కు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, క్వాలిటీతో ఉన్నటువంటి ఆహారం అందించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. ఇటీవల మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు మహబూబ్నగర్ చుట్టుపక్కల కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినటువంటి పరిస్థితి. కొన్ని స్నాక్స్ సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, అదేవిధంగా కొన్ని హోటల్స్ పై కూడా దాడులు చేసి సీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో షాద్ నగర్ లో కూడా ఈ రోజు దాడులు జరిగే భాగంగానే విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. ఇకపైన ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళేటటువంటి కస్టమర్లు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళేటటువంటి హోటల్లో ఎంత మేర శుభ్రతగా ఉంది, ఎంత మేర క్వాలిటీ ఫుడ్ అందుతుందనే విషయాన్ని తెలుసుకొని తినాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సూచిస్తున్నారు. రామ్దాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది షాద్ నగర్ ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మీరే చూడండి ఆ దృశ్యాలు. అపరిశుభ్రంగా ఉన్న చికెన్, కుళ్ళిన మాంసం, పూర్తిగా కుళ్ళిపోయిన ఆహారం, పాచిపోయిన కూరగాయలు, అవుట్డేటెడ్ మిల్క్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా షాద్ నగర్ రెస్టారెంట్లవి. ఎస్, మీరు ఎప్పుడైనా షాద్ నగర్ వైపు వెళ్ళుంటే కనుక బహుశా మీరు ఆ రెస్టారెంట్లో ఎప్పుడైనా తినే ఉంటారు. ప్రస్తుతానికి ఆ రెస్టారెంట్ల పరిస్థితి ఇది. మళ్ళీ ఎప్పుడైనా అటువైపు వెళ్తే కనుక అప్రమత్తంగా ఉండాల్సిందిగా అందులో భాగంగానే మీకు ఈ విషయం గుర్తు చేయడం జరుగుతుంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా అధికారుల తనిఖీల్లో విస్తుగొలిపే నిజాలైతే బయటపడుతున్నాయి. పూర్తిగా ఏమాత్రము కనీస నిబంధనలు పాటించడం లేదు. హోటల్ యజమానులు, అలాగే నిర్వాహకులు, రెస్టారెంట్ నిర్వాహకులు పూర్తిగా జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే విషయాలైతే కంప్లీట్గా తెలిసిపోతుంది. పూర్తిగా బయటపడుతున్న విషయం కేవలం షాద్ నగరే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. బహుశా తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలు కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. బట్ తెలంగాణలో మాత్రం కంటిన్యూగా ఫుడ్ సేఫ్టీ అధికారులు జరుపుతున్నటువంటి రైడ్స్లో షాకింగ్ నిజాలు, విస్తుగొల్పే వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది షాద్ నగర్లోని రెస్టారెంట్ల పరిస్థితి. అధికారులు అయితే పూర్తిగా దీనిపై కట్టడి చేస్తాం, ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. సార్ ఈ రోజే వచ్చింది సార్. కప్పుకోండి, ఈగలు చూసుకోండి, జాలి కొట్టించుకో, మెషి కొట్టించుకో, షెడ్యూల్ చేసి